దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలోకి తొక్కుతోందని వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దుమ్మెత్తిపోశారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ప్రభుత్వమే పూర్తిగా భరించాలని, అర్హులైన బీసీ, ఈబీసీలందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎటువంటి మినహాయింపులు లేకుండా అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో వైఎస్ విజయమ్మ 2 రోజుల దీక్ష చేపట్టారు. ఈ దీక్షతో గతంలో ఇదే విషయం మీద వైఎస్ జగన్ వారం రోజుల దీక్ష చేశారని, అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో తనను దీక్ష చేపట్టవలసిందిగా వైఎస్ జగన్ కోరారని విజయమ్మ తెలిపారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా అందరికీ ఎందుకు వర్తింపజేయరని విజయమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాలకపక్షంతో ప్రధాన ప్రతిపక్షం కుమ్మక్కైందని విమర్శించారు. పేదరికం ప్రతిభకు ఆటంకం కాకూడదని, బడుగు బలహీన వర్గాలకు వైఎస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ నిరంతర పోరాటం, ఆందోళన వల్లే కోతతోనైనా ఫీజు రియంబర్స్మెంట్ అమలు జరుగుతోందని రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు అన్నారు. వైఎస్ ముద్ర చెరిగిపోవాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, తెలుగుదేశం అధినేత దానికి వత్తాసు పలుకుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మైనారిటీ కన్వీనర్ రెహమాన్ మాట్లాడుతూ చంద్రబాబు సింగపూర్లో, కిరణ్ ఢిల్లీలో, జగన్ జైల్లో, ప్రజల సమస్యలు గాల్లో ఉన్నాయని వ్యంగ్యంగా మాట్లాడారు. వైఎస్ఆర్ कांग्रेस पार्टी की जानिब से इंदिरा पार्क पर जो 2 रोज़ा धरना मुनक़िद किया गया है, उस धरने को स्टूडेंट्स आकर कसरत के साथ इस धरने को कामयाब करें. हमारी एजाज़ी सदर गौरव अध्यक्षा विजयम्मा साहबा की सरपरस्ती में यह धरना मुनक़िद किया गया. आंध्र प्रदेश की आवाम मुख्तलिफ अंदाज से परेशान होकर आज अगर आप जायजा ले तो किरण कुमार रेड्डी दिल्ली में, चंद्रबाबू नायडू सिंगापुर में और जगन साहब जेल में और आवाम के मसले और मसाइल हवा में. వైఎస్ఆర్సీపీ నేత గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు దాటినా 70% ప్రజలు సామాజికంగా ఎదగలేదని, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలు సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ దీక్షతో ప్రభుత్వం దిమ్మదిరగాలని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి ప్రతి పేదవాడి మొహాన చిరునవ్వు చూడాలని, ఆయన లేకపోవడంతో రాష్ట్రం రావణ కష్టంగా మారిందని, అందరి మేలు కోసం విజయమ్మ ఈ దీక్ష చేస్తున్నారని హైదరాబాద్ రంగారెడ్డి కోఆర్డినేటర్ రాజ్ ఠాకూర్ తెలిపారు. చెవిటి, మూగ విద్యార్థులు తమ సమస్యలను తెలియజేయడానికి ఫ్లెక్సీలతో దీక్ష శిబిరానికి తరలివచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విజయమ్మ హామీ ఇచ్చారు. पूरे गुंगे और बहरे बच्चे हैं, हम लोग पूरे 80 लोग आए यहाँ पे विजयम्मा से मिलने के लिए. इसलिए गुंगे बच्चों के ग्रुप डे का एक पोस्ट रहता, वो पोस्ट गवर्नमेंट इग्नोर कर रही, वो इग्नोर नहीं करना. विजय का किसी हाल में जगन फ्यूचर का सीएम बनना, हम लोगों का कोटा हम लोगों को मिले जैसा, फ्यूचर में उन्होंने ही सीएम बनना हम लोगों की अब नहीं है. आप लोगों का कोटा है, ये कोटा रहने के बावजूद भी इग्नोर कर रहा गवर्नमेंट है. दे रहे से जगह मिल रहा, नहीं मिल रहा से जगह नहीं मिल रहा. फिर भी हम लोगों को विजयम्मा और जगन की सपोर्ट करना बोल के हम लोग आज मिलिए रिप्रेजेंटेशन दे के आए. ఈ దీక్ష కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వైవి సుబ్బారెడ్డి, ఖైరతాబాద్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకురాలు విజయ్ రెడ్డి, స్టీరింగ్ కమిటీ మెంబర్ బొంగూరు శ్రీనివాస్ యాదవ్, లక్ష్మీ పార్వతి, శోభా నాగిరెడ్డి, అనేక మంది కార్యకర్తలు, నేతలు, మహిళలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైఎస్ఆర్సీపీ జెండాలతో దీక్షా శిబిరానికి వేలాదిగా తరలివచ్చారు. జనం తాకిడికి బారికేట్లు బద్దలయ్యాయి. వారిని నియంత్రించడంలో పోలీసులు నానా తంటాలు పడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సాంస్కృతిక విభాగం కళాకారుల కన్వీనర్ వంగపండు ఉషా ఆధ్వర్యంలో ఉద్యమ పాటలు పాడారు. మరోవైపు ఓయూ విద్యార్థి సంఘ నేత ప్రసాద్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. స్పష్టంగా మేము మా స్పీచ్లో చెప్పడం జరిగింది, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన సంక్షేమ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కానీ సక్రమంగా నడపకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ రూపంలో ఈ ప్రభుత్వాన్ని మెడవంచడానికి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గతంలో 7 రోజులు ఈ ప్రాంగణం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తీసివేయాలనుకున్న ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఏదో మాట వరుసగా నడుపుతా ఉన్నారు. దాని తర్వాత రకరకాల అడ్డంకులు చెప్తూ ఈరోజు దాన్ని పూర్తిగా తీసే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటంలో భాగంగా మన విజయమ్మ గారి ఇదివరకు దీక్ష చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేదరికాన్ని చదువుకోవాలని ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం మొదలు పెట్టారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇది కొంచెంగా ఈ రోజు ఈ ఫీ
రీఎంబర్స్మెంట్ అన్నది క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చినది. వైఎస్ఆర్ పార్టీ తరఫున విజయమ్మ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి గారు, వైఎస్ విజయమ్మ గారు దీక్షలో కూర్చున్నారు. 2 రోజులు దీక్షలో కూర్చున్నారు. టీవీ11 న్యూస్ హైదరాబాద్. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల కోసం విజయమ్మ గారు దీక్షలో 2 రోజులు ధర్నా చేపట్టారు. ప్రతి పేద విద్యార్థికి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కొనసాగించాలని 2 రోజులు దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ దీక్షకు లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ముఖ్యంగా చేసి ఉన్నారు. నినాదాలతో జగనన్న జై, జగనన్న జై, వైఎస్ఆర్ పార్టీ